క్వశ్చన్ నెంబర్ 127. సో గుర్రపు నాడ అయస్కాంతాన్ని సంరక్షించడానికి మరియు దాని అయస్కాంత బలాన్ని కాపాడుకోవడానికి మీరు ఎల్లప్పుడూ దానిని ప్లాస్టిక్ కాగితంతో చుట్టాలి. దాని ధృవాలకు అడ్డంగా ఒక మృదువైన ఇనుప కడ్డీని ఉంచి నిల్వ చేయాలి. దానిని క్రమం తప్పకుండా ఉష్ణానికి గురి చేయాలి. దానిని తాడు నుండి వేలాడదీయాలి. సో గుర్రపు నాడ ఇక్కడ చూడండి, గుర్రపు నాడ అయస్కాంతం ఇలా ఉంటుంది, దండ అయస్కాంతం ఇలా ఉంటుంది. సో గుర్రపు నాడ అయస్కాంతం ఈ ధృవాలు ఇవి ధృవాలు. సో ఈ ధ్రువసత్వాన్ని కోల్పోకుండా ఉండడానికి మనం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనేది ఈ క్వశ్చన్. సో ఇక్కడ ప్లాస్టిక్ కాగితంతో చుట్టాలి అనేది రాంగ్. తర్వాత ఉష్ణానికి గురి చేయాలనేది కూడా రాంగే. తాడు నుండి వేలాడదీయడానికి కూడా రాంగే. ఏం చేస్తే వాటి యొక్క ధ్రువసత్వం మనం కాపాడుకోవచ్చు అని అంటే, సో గుర్రపు నాడ అయస్కాంతాన్ని చూస్తే కనుక ఇలా మనం 2 పోల్స్ కలిపి ఒక ఇనుప కడ్డీని ఇలా ఉంచి సంరక్షిస్తారు ల్యాబ్లలో. అదే దండ అయస్కాంతాలకు కూడా ఈ రకంగా మనం సో ఇది మృదువైన ఇనుప కడ్డీల నుంచి వాటి యొక్క ధ్రువసత్వాన్ని అయస్కాంత బలాన్ని మనం కాపాడుకుంటాం. సో ప్రాక్టికల్స్లో మనం ఇలానే ఉంచుతారు బాక్సులలో, ప్రాక్టికల్ ల్యాబ్లలో. సో ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్.